ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సమరయ స్త్రీ గురించి ప్రార్థనా పూర్వకంగా ధ్యానము చేద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము నుండి. యేసు ఇట్లా సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరల దప్పిక గొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక గొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక గొనకుండునట్లును నీటికై ఇక్కడికి రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, మీకే స్తోత్రమయ. ఈనాడు ప్రభువా, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఏ విధముగా మీ దివ్య కుమారుడైన యేసయ్య తాకి ఆమెలో మార్పు తీసుకొచ్చి ఆమెను ఒక సాక్షిగా మలచిన విధానాన్ని మేము ధ్యానము చేస్తూ ఉండగా, నాకు మీ జ్ఞానమును అనుగ్రహించండి. నన్ను శుద్ధి చేయండి. నా పెదవులను, నా హృదయములను శుద్ధీకరించండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమరయ స్త్రీ అని అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటిది యోహాను సువార్త యందు 4వ అధ్యాయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా. ఈ దినాన ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని యేసు ప్రభు ఏ విధముగా తాకారు అన్న దాని గురించి మనం ధ్యానము చేద్దాము. వాస్తవానికి 4వ అధ్యాయపు 4వ వచనాన్ని గనక మనము చదివినట్లయితే, నేను వాక్కు నుండి మీకు వినిపిస్తాను, ఆలకించండి. ఆయన సమరయ మీదుగా వెళ్ళవలసి ఉండెను. ప్రియులారా, ఇక్కడ యోహాను గారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనకు ఎరుక చేస్తూ ఉన్నారు. ఆయన అంటే క్రీస్తు సమరయ మీదుగా వెళ్ళవలసి ఉన్నది. వాస్తవానికి సమరయులకును యూదులకును పొంతన ఉండదు. ఒక విధంగా చెప్పాలి అంటే సమరయులను యూదులందరూ కూడా పనికిరాని వారిగాను, సమాజానికి దూరంగా బ్రతికే వ్యక్తులుగాను చూస్తూ ఉంటారు. ఒక విధంగా అవుట్ కాస్ట్ని ఎలా చూస్తామో ఆ విధముగా యూదులందరూ కూడా సమరయులను చూస్తూ ఉంటారు. అసలు వాస్తవానికి ఎవరు ఈ సమరయులు కాస్త తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యాకోబు వంశస్థులైనటువంటి లేక యాకోబు సంతతి అయిన ఆ 12 మంది వాగ్దాన భూమిని వశము చేసుకున్నప్పుడు, ఆ వాగ్దాన భూమిలో 12 గోత్రాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కొక్క భాగాన్ని వశం చేసుకున్నారు. ఆ సమయములో వారందరూ కూడా న్యాయాధిపతుల చేతను, రాజుల చేతను నడిపించబడుతూ వచ్చారు. ఆఖరిగా ఈ 12 గోత్రాలన్నింటినీ కూడా ఏక రాజ్యముగా చేసినటువంటి దావీదు మహారాజు. అప్పుడు ఈ 12 గోత్రాలన్నీ కూడా ఏక రాజ్యం అయ్యాయి. ఆ ఏక రాజ్యము ఇజ్రాయేలు రాజ్యంగా పిలువబడటం ప్రారంభించింది. కానీ దావీదు మహారాజు తరువాత అతని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సొలొమోను మహారాజు, ఆ తదుపరి వచ్చినటువంటి రెహోబాము అనేటటువంటి అతని తనయుడు, ఆ సమయంలో ఈ ఇజ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రాల వారు ఇజ్రాయేలీలుగా పిలువబడటం ప్రారంభించారు. తతిమ 2 గోత్రాల వాళ్ళు యోధా రాజ్యంగా ఏర్పడ్డారు. ఈ ప్రక్రియలో అనేక మంది రాజులు ఇజ్రాయేలీల మీదకి దండయాత్రకు వచ్చారు. వారిలో బాబిలోనియా నుండి వచ్చిన రాజులు ఉన్నారు, అస్సిరియా నుండి వచ్చిన రాజులు ఉన్నారు. ఈ విధంగా చెప్పుకోవటం మనం ప్రారంభిస్తే అనేక మంది రాజులు ఈ యొక్క ఇజ్రాయేలీల మీద దాడి చేసి వారందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ సౌత్లో ఉన్నటువంటి దక్షిణాదిగా ఉన్నటువంటి ఆ యూదా ప్రజలు మాత్రము వారు అదే స్థితిలో ఉన్నారు.
ఇంకొక మాట చెప్పాలి అంటే, ఎవరినైతే బానిసలుగా తమ దేశాలకు తీసుకొని పోయారో అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ప్రజలతో మమేకమైపోయారు. వారు ఇచ్చి పుచ్చుకోవటం ప్రారంభించారు, వివాహాలు చేసుకోవటం ప్రారంభించారు. ఆ విధముగా వారి రక్తము మలినమైంది అంటూ ఉంటారు. అందుకే వారిని సంక్రజాతిగా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు. ఈ విధముగా యూదయ సీమ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ ఇతర వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేకుండా బ్రతికారు. కానీ పైభాగమున ఉన్నటువంటి సమరీయులు, అనగా సమరీయ పట్టణాన్ని ముఖ్య పట్టణముగా చేసుకొని పాలించిన రాజులు, వారందరూ కూడా సంక్రజాతిగా మారారు. అందుకనే యూదులు వారిని తక్కువగా చూడటం ప్రారంభించారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఎవరైనా ఒక యూదుడు ఆ యొక్క సమరీయ మీదుగా వెళ్ళాలి అంటే 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. ఆ యొక్క గ్రామాలలో ప్రవేశించటానికి వాడు ఇష్టపడడు. అందుకే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు 72 మంది శిష్యులను పంపిస్తూ ఒక మాట చెబుతూ ఉన్నారు, మీరు చెదరిపోయిన యూదుల రాజ్యంలోకి వెళ్ళండి, కానీ సమరీయ పట్టణాలలోనికి మీరు వెళ్ళవద్దు. ఎందుకు అంటే సమరీయులకు యూదులకు పొంతన లేదు, ఏ పొత్తు కూడా లేదు. ఈ సమయములో యేసు ప్రభు సమరియా మీదుగా వెళ్ళవలసి వచ్చింది అంటూ యోహాను గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హ్యాస్ టు గో దేర్, వెళ్ళవలసి వచ్చింది. దేనికోసం? అక్కడ ఒక గొప్ప సంఘటన జరగబోతుంది అండి. ఆ సంఘటన నిమిత్తమే యేసు వెళ్ళవలసి వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో ఈ సమరియా స్త్రీ అనేటటువంటి ఆమె ఒక ప్రముఖమైన పాత్రను పోషించటానికి అక్కడ సంసిద్ధంగా ఉంది. అక్కడ ఆమెను కలుసుకోవటానికి యేసు ప్రభు వెళ్ళటం జరిగింది. ఆ తరువాత మనం గనక చదివినట్లయితే గ్రంథములో అక్కడ ఉన్నటువంటి ఒక బావి దగ్గర యేసు ప్రభు ఒక్కడ ఉండిపోయాడు. మా శిష్యులందరూ కూడా పట్టణములోనికి వెళ్ళేసి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కొని తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ ఆలోచన చేద్దాం. 12 మంది శిష్యులు, యేసు ప్రభు, ఈ ఒక్కడిని ఇక్కడ విడిచిపెట్టేసి 12 మంది వెళ్ళిపోయారు. ఎందుకని? ఇది ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎవరైనా సరే ఆఖరికి చిన్నవాడైనటువంటి యోహాను గారైనా ప్రభుతో ఉండవలసిందే కదా. కానీ ఎవ్వరూ లేరు. ఈ 12 మంది కూడా పట్టణానికి వెళ్ళి ఆహార పదార్థాలు కొని తీసుకురావటానికి వెళ్ళారు. ఎందుకు అంటే ఇది దైవ ప్రణాళికలో ఒక భాగము. ప్రియులారా, అది మధ్యాహ్న సమయం అంటున్నాడు. మధ్యాహ్న సమయంలో ఎవ్వరు కూడా నీటిని చేదుకోవటానికి రారు, ఎవరు కూడా నీరు తీసుకురావటానికి రారు. మనందరికీ తెలిసిందేనండి, మనకి నీటి అవసరము ఉదయకాలము లేకపోతే సాయంకాలము. ఇప్పుడంటే ట్యాప్స్ వచ్చినాయి కాబట్టి పర్వాలేదు. పూర్వకాలంలో బావులు ఉన్నప్పుడు సహజంగా గ్రామాలలో నీరు తీసుకొచ్చే సమయం ఏంటంటే ఉదయకాలము లేదా సాయంకాలము. ఈ ఉదయకాలం నీరు తెచ్చుకొచ్చినప్పుడు పనులకు వెళ్తారు, సాయంకాలం మరలా పనుల నుంచి వచ్చిన తర్వాత కావలసినటువంటి నీటిని వారు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఏది కాని సమయములో ఈ స్త్రీ నీటి కోసం రావటం ప్రారంభించింది. కారణం ఏంటి? అక్కడ యోహాను గారు ఒక మాట అంటున్నారండి ఆ స్త్రీ గురించి. మనము వాక్కు నుండి ఆలకిద్దాము. 7వ వచనము, ఒక సమరీయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరిమ్ము అని అడిగాను. ప్రియులారా, ఇక్కడ ఎట్టి పరిస్థితులలోనూ ఒక యూదుడు సమరియా నుండి వచ్చిన ఏ వ్యక్తి నుంచైనా ఏది కూడా తీసుకోడు. అటువంటిది అతి ముఖ్యమైనటువంటి దాహము తీర్చుకునే ప్రక్రియ యేసు అక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆమె నీటిని తీసుకోవడానికి వచ్చింది. వచ్చినటువంటి ఆ స్త్రీని యేసు అడుగుతున్నాడు, నాకు త్రాగటానికి నీరు ఇవ్వు. వెంటనే ఆ స్త్రీ స్పందించిందండి. అదేంటయ్యా, నీవేమో యూదుడవు, నేనేమో సమరియా స్త్రీని, నువ్వేంటి నన్ను అడగటం ఏంటి? ప్రియులారా, గమనిద్దాం. ఇక్కడ యేసు ప్రభుని ఆమె గుర్తించింది అండి.
ఆయన వేష భాషలు కావచ్చు, లేక మరొకటి కావచ్చు. ఇతడు సమరీయుడు కాడు, ఇతడు యూదుడు. కాబట్టి యూదుడేంటి, సమరీల నీరు అడగటం ఏంటి, అది ఒక్క స్త్రీని అడగటం ఏంటి, అది మధ్యాహ్న సమయం అడగటం ఏంటి అని ఇదే ప్రశ్న తిరిగి యేసుని అడిగింది. నువ్వు యూదుడు కదా, నువ్వు నన్ను నీరులు అడుగుతున్నావేంటి అని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడండి, నిన్ను నీరడిగినది ఎవరైందో నీకు గనక తెలిస్తే, దేవుడు గనక నీకు ఆ అనుగ్రహాన్ని ఇస్తే నీవే అతని నీరడుగుతావు. ప్రియులారా, కాస్త ధ్యానం చేద్దాం. యేసు ప్రభు మాటలు కలపటానికో, లేక ఆమె యొక్క జీవితంలోకి ప్రవేశించటానికో, ఆమె బ్రతుకును తాకటానికో ప్రారంభించారండి. ఇక్కడ యేసు ప్రభు యొక్క స్థితిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే, అనేక సార్లు యేసు ప్రభు బాహ్యమైన వాటిని తీసుకొని అంతర్లీనమైన వాటి దగ్గరకు వెళుతూ ఉంటారు. లౌకికమైన విషయాలను ప్రస్తావిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు మనం తీసుకొని వెళుతూ ఉంటారు. అశాశ్వతమైన వాటి గురించి ప్రస్తావిస్తూ శాశ్వతమైన వాటిని మనకి ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది అండి. ఏంటి ఆ ప్రక్రియ అంటే, ఆమెను అంటున్నాడు, నిన్ను నీరడిగినది ఎవరో నీకు తెలిస్తే నీవే అతనిని నీరడుగుతావు, అతడు నీకు జీవజలాన్ని ఇస్తాడు. ప్రియులారా, బహుశా పరిశుద్ధ గ్రంథములో జీవజలము అనేటటువంటి పద ప్రయోగం ఇక్కడే జరిగింది అండి. నేను నీకు జీవజలాన్ని ఇస్తానని చెబుతున్నాడు యేసయ్య. అసలు జీవజలము అంటే ఏంటి అన్న దాని గురించి మనము తరువాత తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము.